ముక్క అయితే భలే ఉడికింది. అది అలా కారుతూ ఉంటే ఎరా రే జఫా పుడతామా ఏంటి? బయటకు వెళ్ళినప్పటి నుంచి అదే కదా చేస్తున్నావు. పెద్ద చెప్పారాయుడు సూపర్. నువ్వు పెట్టిన వాళ్ళ గీత ఏదైతే అయింది ఇలా 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 బీపీ డౌన్ అయిపోయింది. తీసుకొచ్చాడు అమ్మా ఇడ్లీ ఎంత బాగుందో చూడండి. టోపీ రే ఇదేం డిక్షనరీ దోశలాగా ఎంత గట్టిగా ఉంది. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. పొద్దు నుంచి ఫుల్ హడావిడి చేసేస్తున్నారు కుర్రోళ్ళు. వీడు చూడండి ఎరా రే జఫా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేస్తున్నాడు. ఈ రోజు మా చెఫ్ వన్ అండ్ ఓన్లీ షారుఖ్ బాయ్. ఏం చేస్తున్నారు షారుఖ్? చికెన్ బిర్యానీ పులావ్ చికెన్ కుక్కర్ పలావ్ చేస్తున్నాడు మా వాడు. ప్రాసెస్ అంటే అయిపోయింది. నేను చిన్న పని ఉంది బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేసరికి అబ్బా మసాలా స్మెల్. ఒరే నిన్నేమో బ్రోస్టెడ్ చికెన్ తిన్నాం, మొన్నేమో మటన్ ఎంత మటన్ తిన్నాం. ఈ రోజు చికెన్ అవసరమా? ఏదైనా ఒకటే మాట, మళ్ళీ పుడతామా ఏంటి? నేనేమో కోడిగుడ్లు ఇవన్నీ మీకు చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను 2 రోజులు చూపించి 3వ రోజు చూపించకపోతే మాయా నీకు ఎందుకురా అంటారు. అన్ని పక్కన పెడదాం. నమాజ్కి వెళ్ళాలి, టైం అయింది. నమాజ్కి వెళ్ళి వచ్చి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడే నమాజ్ చదువుకుని వచ్చాం. రెండమ్మా కుక్కర్ ఓపెన్ చేసి అసలు మ్యాటర్ ఎలా ఉంది చూద్దాం. షారుఖ్ భాయ్ చూసారా, ఎంతైనా భక్తి ఎక్కువ షారుఖ్ ఖాన్కి. శనివారం ఆదివారం ముక్తి. ఓపెన్ చేయి. పొగలు వచ్చేస్తున్నాయి, సార్ పట్టుకోరా. రైస్ ఉడికిందా? ఉడికిపోయింది. అబ్బా కాలుతుందో. టేస్ట్ చూసేది తీసుకొచ్చండి. ఓకే ఫైనల్ గా తినే కార్యక్రమం. బాబు మీరే తినండి అమ్మా. ఫస్ట్ రివ్యూ మీరే వండుకున్నారు కాబట్టి చివర్లో నేను జాయింట్. ఆదివారం కాబట్టి మీరు కూడా మంచిగా ఈరోజు చికెన్ పలావ్ వండుకోండి గాయ్స్. రెసిపీ కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోలు చేసాం పలావ్ మీద, కుక్కర్ పలావ్ మీద. అన్ని మన ఛానల్ ఉంటే చెక్ చేయండి. ముందైతే కారమా దొరికింది కానీ కారం దొబ్బేసాడరా. కారం ఘాటు ఉంటుందని తెలీదు. నీకేమనిపించింది షారుఖ్? కారం ఎక్కువ తింటాను, బాగుందిరా కానీ కారం ఘాటు ఎక్కువ ఉంది. ఓకే గైస్ లెట్ మీ సీ. ఇదిగోండి ముక్క అయితే భలే ఉడికింది. చంపేశాడ్రా కారం. నన్ను దగ్గర లేవా? నువ్వు ఒక్కడే చేసుకున్నావా? రైడ్ ఏం చేశాడు? ఫోన్ చూసి సినిమా చూసుకున్నాడా? ఏం నేను అక్కడ బయటకు వెళ్ళినప్పటి నుంచి అదే కదా చేస్తున్నావు. టిఫిన్ ఎవరు చేశాడు? కొత్తిమీర పచ్చడి ఎవరు చేశాడు? అవి చేశాడు అంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరు చేశాడు? చాలా బాగుంది. కారం లైట్ ఎక్కువైంది కానీ స్పైసీగా తినే నీకు నచ్చుద్ది. ఇది చూడండి బాగా చేశాడు. చాలా బాగుంది. నెయ్యి లేదు, చాలా ఇంగ్రీడియంట్స్ లేవు. అమ్మో ఎన్ని ఎంత బాగా చేస్తాడు రా. లేకుండా చేశాడు షారుఖ్. పెద్ద చెప్పారాయుడు సూపర్. అమ్మా ఇంత ముందు మగాళ్ళు వంట చేస్తారంటే నువ్వేమన్నా ఏంట్రా ఆడదాని ఏంట్రా వంట ఏంట్రా నువ్వెందుకు చేస్తావు మీ ఆవిడ అన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఈ జాబులని హైదరాబాద్ లని అక్కడికి ఎక్కడికి వచ్చి ప్రతి మగాడికి కుకింగ్ ఆడవాళ్ళ కన్నా బాగా చేస్తున్నారు మగాళ్ళు కదా. ఇంకా చాలా మంది ఆడవాళ్ళకే రాదు, ఎందుకంటే ఆడవాళ్ళు పీజీల్లో ఉంటారు కదా, వండుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది వరకు. మగాళ్ళం 90% రూముల్లోనే ఉంటాం, అందుకే మాది మేమే కుక్ చేసుకుంటాం. ఈ వీడియో చూస్తే ముడిసిపోద్ది అండి. మీ అబ్బాయి సూపర్ చేశాడు. చేయించండి ఇంట్లో వంటంతో ఆడదాని చేయించండి. ఇప్పుడే మేము వనస్థలీపురం స్టార్ట్ అవుతున్నాం. ఏంటి పడేసో? ఏముంది కవర్ లో? ఎక్స్ట్రా చెయ్యకు. నేను వెళ్ళాను చూసారా, అదే 1000 రూపాయలకి రోస్టెడ్ చికెన్ అది తీసుకొచ్చి కార్ లోనే పెట్టి సార్. నేనంటే తినట్లేదు కాబట్టి నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. కలీం తీసుకెళ్ళిపోతా అన్నాడు నిన్న. కలీం కన్నా ఇవ్వాలి కదా. మర్చిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు అనుకుంటే మేము మర్చిపోయాం. ఇప్పుడు వనస్థలిపురం స్టార్ట్ అవుతున్నాం. చిన్న పని ఉంది మాకు. ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్, గంటన్నర పడుతుంది. అంటే ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట. సిటీలో నుంచి వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. మా అన్నయ్య జాబ్ ఇక్కడే చేస్తున్నాడు కార్లోనే. ఎవరైనా పెద్దోళ్ళు చూస్తే చిన్న సిస్ట్ యాక్షన్ తీసుకోండి గైస్. ఇందాక దాకానేమో నీట్ గా లాల్చి పైజామా అన్ని వేసి నీట్ గా ఉండి ఇప్పుడు చూడండి ప్లే బాయ్ లో రెడీ అయ్యాడు కుర్రాడు. అంటే బయటికి వెళ్తున్నాం కదా, లొకేషన్ తగ్గట్టు డ్రెస్సింగ్ అయిపోయింది. ఫ్రైడే అయిపోయింది, జుమ్మా అయిపోయింది, నమాజ్ అయిపోయింది. నాకు అదేనా ఉందా జుమ్మా? మీకు అది కూడా ఉండదు. అమ్మా మేము వెళ్ళొచ్చాం. ఈ ఏఎంబి దగ్గర ట్రాఫిక్ ఎప్పుడైనా ఖాళీగా ఉంటదేమో అనుకుంటాను. ఎప్పుడైనా చూడండి. రీసెంట్ గా నాని అన్న సినిమా ప్యారడైజ్ ట్రేసర్ వచ్చింది చూసారా, అందులో ఉన్నంత రక్తం ఉంది ఇందులో ఎర్రగా. వాళ్ళు ఇల్లు ఎక్కేస్తున్నారు, మధ్యలో కారు ఉందని కూడా తెలియకుండా నొక్కేస్తున్నారు. వాళ్ళకి భయం లేదంటారు గీత పడుతుందని మనం భయపడుతున్నాం. కానీ నువ్వు పెట్టిన వాళ్ళ గీత ఏదైతే అయింది.
గీతలు పెట్టాలా నేను నడపన వద్దులేరా సారీ ఓ బ్రేక్. ఈ ఓఆర్ఆర్ ఎవరి ఐడియానో కానీ ఎంత టైం సేవ్ చేస్తున్నారు, ఎంత పేషెన్స్ సేవ్ చేస్తున్నారంటే అదే ఈ ఓఆర్ఆర్ లేకపోతే ట్రాఫిక్ లో సచ్చేవాళ్ళం. కాలు బాగు చేస్తున్నారు ముందు ఆ క్లచ్ తొక్కలేక చచ్చిపోతుంది ట్రాఫిక్ లో అయితే. ఇక్కడైతే ప్రశాంతంగా యాక్సిలరేటర్ ఈ లైన్ లో వెళ్తే 120 కిలోమీటర్స్, ఇది కూడా 120. ఆ పక్కన 80 వెళ్ళే వాళ్ళు ఆ పక్క నుంచి వెళ్ళాలి. ఈ ఎగ్జిట్ మిస్ అయిన వాళ్ళు ఇదిగోండి ఇలా ఆగి మళ్ళీ వెనక్కి వస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ లైన్ లో కొంతమంది 70-80 వెళ్తారు. దయచేసి వెళ్ళకండి, అందులో వెళ్ళండి. మీరు 70-80 వెళ్తారు, మేమేమో వెనకాల ఉంటాం, మేము స్పీడ్గా వెళ్తాం. మీరు వెళ్తారో లేదో తెలియదు, మీరు స్లోగా వెళ్తున్నారో తెలియదు. ఇంకా పక్క లైన్ లో వెళ్ళిపోవడమే నీట్ గా 80లో. ఒక తారోడయ్యా ప్రతిసారి తారు కారోళ్ళే చేస్తారేంటి అలాగా? మొన్నేమో విజయవాడలో 2 తారోళ్ళు గుద్దుకున్నారు. తారు కారు కొనాలంటే భయం వేస్తుంది. ఇలా వెళ్ళిపోయాడు. మేము జస్ట్ ఈ లైన్ లో నుంచి ఆ లైన్ లోకి వెళ్ళడానికి మిర్రర్ చూడడం, ఆ మిర్రర్ చూడడం, సిగ్నల్ వేసామో లేదో చూసుకోవడం, పక్కనోడికి ఏమైనా ఇబ్బంది అవుద్ది అలా వెళ్తున్నాం. ఆడు మా ముందుకు వచ్చాడు, అటు వెళ్ళాడు, అలా తిప్పాడు. చాలా దారుణంగా వెళ్ళాడు రాడు మాత్రం. ఆడొక్కడికే కాదు కదా ఎఫెక్ట్, పొరపాటున ఎవరికైనా తగిలితే ఇబ్బంది అవుతుంది. ఇంకో కారు వాళ్ళేమో ఈ లైన్ ఉంది చూసారా, ఈ వైట్ లైన్, ఇటు ఒక టైరు అటు ఒక టైరు మధ్యలో వెళ్తున్నాడు. ఏంట్రా ఇటు మధ్యలో వెళ్తున్నాడు అని చెప్పేసి పక్కకి వెళ్ళి చూస్తే బొడ్డోడిని వాళ్ళ అబ్బాయో మరి వాళ్ళ మనవడో మరి వాళ్ళ ఎవడో తెలియదు బొడ్డోడిని ఒక నొల్లో కూర్చోబెట్టి ఆడుతూ నవ్వుకుంటూ తోలుతున్నాడు. అంటే ఆ కుర్రోడితో స్టీరింగ్ పట్టుకో అంటున్నాడు ఇలాంటి ఏరియాల్లో. వనస్థలీపురం మనం వచ్చిన పని అయింది. ఎందుకు అనేది మీకు నెక్స్ట్ చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే రేపు చిన్నోడు నెక్స్ట్ దుబాయ్ నుంచి మా అక్కాళ్ళు వచ్చారు కదా, అయాన్గాడు వీళ్ళు వస్తున్నారు అనమాట. ఆల్రెడీ వాళ్ళు ట్రైన్ ఎక్కేసారు, రేపు పొద్దున్న దిగుతారు ఇక్కడ. ఇప్పుడు వనస్థలీపురంలో బాబు నువ్వు ఇక్కడ పక్కనే ఆదిపట్నంలో ఉంటావు కదా, ఏంటి వనస్థలీపురంలో ఏంటి ఏమన్నా తిరిగే ప్లేసులు కానీ చూపించదగ్గ ఏమైనా ఉన్నాయా? నేను వనస్థలీపురం బాగా తిరిగేది ఒకే ఒకటి, ఏంటి ఏఆర్టీ థియేటర్ లో ఈడో సినిమాలు పిచ్చోడు రవితేజ గారి థియేటర్ ఏఆర్టీ అంటే. శ్రీపురంలో పిస్తా హౌస్ ఉంది, కుర్రోళ్ళు టీ తాగుతారంటే వచ్చాం. జాఫ్రానీ చాయ్ పైన చూడండి కుంకుమ పువ్వు జల్లిడారు. కుంకుమ పువ్వు చాలా కాస్ట్ కదరా, ఎంత ఎలా వేసేస్తున్నారు వీళ్ళు? కాస్ట్ ఎక్కువ పడిపోతుంది బయటికి. ఎంత ఎలా వేసేస్తున్నారు? ఒరిజినల్ కాదంటావేంటి? కాదా? అదే కదా అంత కాస్ట్ ఉంటుంది. ఓకే టేస్ట్ చూద్దాం. ఉప్పగా ఉందేంట్రా? ఉప్పాసారు అంటావేంటి? కొంచెం నాకే అనిపించిందా? నువ్వు తాగు. లేదా బీపీ డౌన్ అయిపోయింది అంటావేంటి? దీంట్లోకి మస్కా బన్నీ రే హెల్త్ కి మంచిది కాదురా. పట్టుకో కాదు కెమెరా తీసుకొచ్చాడు. షుగర్స్ అంటున్నాడు, అదే అంటున్నాడు. తీసుకోమని హట్ అయిపోయాడు షారుఖ్ గారు. దీన్ని అలా ముంచి అది అలా కారుతూ ఉంటే హైదరాబాద్లో లేని వాళ్ళు ఇదంటే ఇష్టమైన వాళ్ళకి నోరు ఊరుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది అటుపక్క రే కొన్నాను రా. ఏంటి ఏమో నాకు తెలీదు. పిల్లలకి ఏమైనా తీసుకెళ్తాను ఏంటి? బయట ఒక పెద్ద ఆయన నిలబడి అమ్ముతున్నాడు. చాలా చూడగానే ఏదోలా అనిపించింది, అందుకనే చాలా జాలిగుండగా. ఓవర్ యాక్టింగ్ చేయి. చెన్నైలో కూడా అక్కడ బిలాల్ సేమ్ పిస్తా హౌస్ లాగా బిలాల్ దగ్గర బయట ఉన్నాడు. అక్కడ స్కెచ్ పెన్లు ఇంకోటి అయ్యో కూడా కొనేసాడు. అక్కడ అత్తర్లు 100 రూపాయలు అంటే వాళ్ళు 2. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, నాకు పెన్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఇదిగో ఇది మొత్తం మ్యాజిక్ బుక్ అనమాట. ఇప్పుడు ఇది రాసామా తడి గుట్ట పెట్టి తుడిస్తే పోతుంది. ఎక్సెప్ట్ బ్లాక్ బాల్ పెన్ తప్ప దేంతో రాసినా పోతుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర ఇదిగో అలా గుట్టతో తుడిస్తే పోతుంది. ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అయినా నేను లోపలికి వెళ్ళే ముందు కొనేసాను. మనం టీ తాగి బయటకు వచ్చినప్పుడు కూడా థ్యాంక్స్ బాబా. మనం రెస్టారెంట్కి వెళ్ళి 20-30 రూపాయలు టిప్పులు, 40 రూపాయలు, 50 రూపాయలు, నువ్వైతే 100 రూపాయలు ఇచ్చిన టిప్పులు. అందులో రాని సంతోషం ఇలాంటి చోట్ల చేస్తే వస్తుంది. మీరు కూడా బయట ఎవరైనా ఇలాగా అంటే చాలా మంది అడుక్కోలేక ఇలా పనులు చేసుకుంటారు అనమాట. వాళ్ళకు బాడీ సహకరించక. ఇప్పుడు చాలా మంది బాడీ బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి, కానీ సరే బెగ్గింగ్ చేసుకుంటారు. కానీ
వీళ్ళు అది చేయడం ఇష్టం లేక ఏదో అలాగ బతుకుదాం అని చెప్పి ఇలాంటివి చేస్తారు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళు 10 రూపాయలు చెప్తే 20 రూపాయలు ఇచ్చి మన స్తోమత ఉంటే, లేదంటే 10 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు. ఉంటే మాత్రం తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, మనకి ఒక రకమైన సోల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కొరియన్ కనకరాజు సినిమా బాగుందంట. సీరియస్గా ఎస్, ఫుల్ కామెడీ అంట. నాకు కామెడీ జోనర్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. నాకు ఇప్పుడు టికెట్లు ఉన్నాయా లేదో చూడుకోవచ్చు ప్లీజ్. సినిమా అంటే ఎంత సిరాకో నీకు తెలుసు. నువ్వు రాకైతే నేను షారుఖ్ గడ్ వెళ్తాం. షారుఖ్ గడికి ఏ సినిమా అయినా పర్లేదు, వెళ్ళిపోతాడు. సినిమా అయితే చాలు. టికెట్లు లేవు. కొరియన్ కనకరాజు హౌస్ ఫుల్ అయిపోయినాయి. కంగ్రాచులేషన్స్ అనియా. ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ అన్నకి హిట్ లేనట్టుందే. మంచి హిట్ పడిపోయింది. అయితే కామెడీ అంట మెయిన్. సత్య కామెడీ కోసమే వెళ్దాం అనుకున్నాను, కానీ హౌస్ ఫుల్ అంట. 2 kilometers 18 minutes అంట. చూడండి, మా భీమవరం వెళ్ళిపోతాను నేను ఆకివీడి నుంచి. ఈ గ్యాప్ లో జస్ట్ 2 kilometers కి మాకు 18 నిమిషాల నుంచి 20 నిమిషాలు పట్టింది. మా ఇంటి దగ్గరలో ఇలా పెద్ద బిల్డింగ్ కట్టారు అనమాట. బేసిక్ గా ఇలాంటి బిల్డింగ్ లో మనం ఏమనుకుంటాం, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి అనుకుంటాం, కానీ ఇందులో చూడండి ఒక కేఫ్ పెట్టారు. కాంచీ కేఫ్. లోపలేమో చురి ఏంట్రో అది చురోల్టో. అది తిన్నాం కానీ పేరు తెలీదు. ఓకే, ఆ పక్కన ఇంకోటి ఏదో పెట్టారు, అది చూద్దాం. ఈ అదిరా అండ్ అప్ప ఓన్లీ కాఫీసే ఉన్నాయి. కాంచీ కేఫ్కి వెళ్దాం. వాళ్ళు బ్యార్సిలోస్ ఎందుకు కళ్ళజోడు పెట్టలేదు? గుడ్డోళ్ళకి కళ్ళు దగ్గర పెట్టి గుడ్డిన ఎంత గుడ్డోడు వేడరా, నన్ను చూడరా. నేను అసలు నా కళ్ళజోడు లేకపోతే ఎలా చదువుతాను. చూసారా నీ గుడ్డు కళ్ళజోడు కూడా ఉందని. హ్యాండ్ వాష్ చేసుకుంటే హాట్ వాటర్ వస్తుంది, మామూలుగా ఉండదు. మరి కిచెన్ చూడండి ఎంత నీట్ గా ఉందో, భలే ఉంది. అది చూడండి, ఎత్తడి ఇడ్లీ పాత్రలు, ఇత్తడిలో ఇడ్లీ చాలా నీట్ గా ఉంది. మొత్తం కిచెన్ లో జరిగే యాక్టివిటీస్ అన్ని ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. ఇక్కడ దోశకి సెపరేట్ బ్లాక్, ఇడ్లీకి సెపరేట్ బ్లాక్, పూరి వడకి సెపరేట్ బ్లాక్. అరే ఆ ఇడ్లీ పాత్రలు చూడవాలి ఎలా ఉన్నాయో. బ్రూవరీలో అది ఇడ్లీ తయారు చేసేవి. అదే కదా, ఎలా ఉందో. బాబా పొగ చూడు. అలాంటి అంట్లో ఇడ్లీ తినాలంటే మరి మినిమం రేటు పెడతారు, కానీ చాలా బడ్జెట్ లో పెట్టారు. వాళ్ళు 3 ఇడ్లీలు 62 రూపాయలు అంటే 3 ఇడ్లీలు 62 రూపాయలు. ఎంత ఇలాంటి ఏరియాలో, ఇలాంటి బిల్డింగ్ లో సూపర్ రీజనబుల్. ఇడ్లీ పాత్ర ఓపెన్ చేసే ముందు ప్రెజర్ రిలీజ్ చేశాడు కింద, మరి లేకపోతే పట్టమంటారు. అమ్మా ఇడ్లీ ఎంత బాగుందో చూడండి, చూడడానికి ఎంత నీట్ గా వచ్చిందో. అంటే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదా నేను, లేకపోతే ఇక్కడ అలా ఉందా? అప్పో కాలిపోతుంది. మళ్ళీ వచ్చింది. దీన్ని అలా ఇదిపి చట్నీలు బాగుంటాయి, అదే చాలు. ఈ చట్నీ టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది కొబ్బరి చట్నీ. ఇదేం చట్నీ ఇది? ఓ వావ్, భలే ఉన్నాయి. అద్దరిపోయినాయి 2. సాంబార్ కూడా బాగుంటది. ఇంకా టోపీ రే భలే ఉందిరా. ఇది పేపర్. రే ఎక్కడికి వచ్చి ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఎలాంటి ప్లేస్కి వచ్చాం మనం, అలా బిహేవ్ చేయడం నేర్చుకో. ఏం చేయవసరం లేదు, కానీ టేస్ట్ చూద్దాం. అరే పేపర్ దోశ అన్నారు, ఇదేం డిక్షనరీ దోశలాగా ఎంత గట్టిగా ఉంది. టేస్ట్ చూద్దాం గాయ్స్. సూపర్ అంటే సూపర్ ఉంది. టిఫిన్ ఇక్కడికి వద్దాం. దీని కాస్ట్ ఎంత చెప్పలేదు కదా. ఈ దోశ కాస్ట్ 159 రూపీస్, 159 రూపాయలు. నార్మల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ చూడండి ఎలా పెట్టారో. అమ్మా ఇలా లాగితే లివర్ లాగుతుంటే పడుతుంది అనమాట వాటర్. మామూలు హడావిడి లేదయ్యా. మరి హైదరాబాద్ లాంటి ఏరియాల్లో ఇలా పెడితేనే కుక్ అవుతాయి. బాగానే ఉన్నాయి నార్మల్ వాటర్ లాగే. టిఫిన్ చేసి ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇంటికి వెళ్ళి పైకి వెళ్ళి అలా మంచం మీద పడుకునేసరికి మళ్ళీ ఫోన్ వచ్చింది కిందకి రా అని. మా నదీం బాయ్ వచ్చిండు. మా బ్యాచ్ లో ఫస్ట్ పెళ్లి, ఫస్ట్ హైదరాబాద్ లో ఫ్యామిలీ. మా వాడు చాలా రోజులు అయిపోయింది.